హాయ్ అండి. ఈరోజు నేను టమాటా ఎండుమిరపకాయలతో పచ్చడి అనేది ప్రిపేర్ చేశాను. ఈ పచ్చడి చాలా స్పైసీగా, టేస్టీగా చాలా బావుంటుంది. ఈ పచ్చడి ఏ టిఫిన్ ఐటెంలోకి ఆర్ వైట్ రైస్‌లోకి చాలా బావుంటుంది. ఈ పచ్చడి ప్రాసెస్ నేను ఈ వీడియోలో చూపిస్తాను. మీరు కూడా చూసేయండి. ఫస్ట్ 4 టమాటాలను తీసేసుకొని సన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టేసుకొని కడాయిలో 1/2 కప్ పల్లీలు వేసి పల్లీల్ని దోరగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలో తీసేసుకొని పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో మన కారంకి సరిపడే ఎండుమిరపకాయలను తీసుకొని ఎండుమిరపకాయలను కూడా దోరగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసేసి పక్కకు పెట్టుకోవాలి. తరువాత అదే కడాయిలో ఆయిల్ వేసేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని వేసి టమాటా మెత్తగా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా మెత్తగా అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీల్ని పొట్టు తీసేసి రోట్లో వేసేసుకొని పల్లీల్ని మెత్తగా దంచుకోవాలి. పల్లీలు మెత్తగా అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలను కూడా తీసుకొని ఎండుమిరపకాయలు మెత్తగా అయ్యేలా దంచుకోవాలి. ఎండుమిరపకాయలు మెత్తగా దంచిన తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసేసి మెత్తగా దంచుకోవాలి. టమాటా కూడా నలిగిన తర్వాత మన టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే 4 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకొని మెత్తగా దంచుకోవాలి. పచ్చడి అంతా బాగా నలిగిన తర్వాత ఏదైనా గిన్నెలో తీసుకుంటే మనకి పచ్చడి రెడీ అయినట్లే. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.